రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఓవైపు ఏమీ రాలేదని ఏడుస్తుంటారని, మరోవైపు ఇంతకంటే ఏం చెయ్యలేమని చేతులెత్తేస్తారని చంద్రబాబును ఉద్దేశించి ఉండవల్లి ఎద్దేవా చేశారు. పోలవరం మీకే ఇచ్చేస్తున్నామా అంటే దానికోసం ఒప్పేసుకున్నారా? పోనీ చెప్పండి, ఈ పర్సంటేజ్లు ఇవన్నీ నేను చెప్పగలను తప్ప వాళ్ళు ఏమో ఒప్పుకోరు. ఇది అందరికీ ప్రజలందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి సీన్ ఎలాగైతే రోజు టీవీలో చూస్తున్నామో అది టీవీలో చూడకపోయినా ప్రజలందరికీ తెలుసు. కమిషన్లు ఉంటాయి, పర్సంటేజ్లు ఉంటాయి. గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఒక్కలే కాదు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు తీసుకుంటారు. రేపు ఎలక్షన్లో మళ్ళీ ఖర్చు పెడతారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ దానికోసం స్టేట్ ఇంట్రెస్ట్ని తాకట్టు పెట్టడం అనేది ఎంతవరకు భావ్యం? అది ఇవాళ ప్రశ్న. ఇవాళ ఎందుకు అసలు మనం మాట్లాడలేకపోతున్నాం? సాటిస్ఫై అయ్యామని చెప్పండి, లేకపోతే చంద్రబాబు గారు చెప్పచ్చు వీఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ జైట్లీ సెడ్. అందుకనే మనం ఏం అడగట్లేదు, ఇప్పుడు వచ్చింది చాలు, చాలా డబ్బు వచ్చింది, మన ఆదాయం బ్రహ్మాండంగా ఉంది అని ఒక మాట చెప్పాడు అనుకోండి, పోన్లే ఇప్పటిదాకా ఆయన రాబట్టడానికి అబద్ధాలు ఆడాడు స్టేట్ కోసం, ఇవాళ చెప్తున్నాడు కదా, నిజం చెప్తున్నాడు కదా అనుకోవచ్చు. ఓ పక్కనేమో ఏడుస్తుంటారు ఏమీ లేదని, ఓ పక్కనేమో ఇంతకన్నా ఏమీ చేయలేమంటారు. అసలు మనకి రాజ్యాంగాలు, పార్లమెంట్లు, అసెంబ్లీలు, కౌన్సిళ్ళు, డిస్కషన్లు, డిబేట్లు, మీ మీడియాలు ఎందుకు ఇవన్నీ?